యేసుక్రీస్తు నామములో మీకందరికీ మరి సంఘ బిడ్డలకి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరచడం. మరి దేవుడు ఆ తాయతవారు తెలుసా? ఈ ఆయతవారం ఏమన్నా మనకు కాసి కాపాడుత దేవునికి మనము మరి ఎంతో స్తుతించాలి, గణపరచాలి, మయపరచాలి, దేవునికి రుణపడి ఉండాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నవాడు దీవించబడతాడు, దేవుని మాట వినలేని వాడు నాశనం అయిపోతాడు. హల్లెలూయా. ఎట్లా నాశనం అయిపోతాడంటే అది దేవునికి తెలుసు. కానీ దేవుని బిడ్డారా, దేవుని మాట విన్నవాడు ఆస్వాదించబడతాడు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు, దీవించబడతాడు, మంచి జ్ఞానం, తెలివి, బుద్ధి కలిగి జీవిస్తాడు. దేవుని మాట వినలేని వాడు పాడైపోతారు. ఇష్టావతులు బతికితే జీవితం ఏమైపోతుందో తెలియదు. హల్లెలూయా. రైట్, మనం కొద్దిసేపు ఈరోజు దేవుని మాటలు మనం చూద్దాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి మనము ఇర్మీయా గ్రంథం చూద్దాం. ఒకటి ఇర్మీయా గ్రంథం ఒకసారి ఒకటి అక్కడ 17 వచనంలో ఉంటుంది ఒక మాట. 17 అధ్యాయము 9 వచనం చదవండి. ఇర్మీయా గ్రంథము మరి 17 అధ్యాయము 9 వచనం చదివితే అర్థమవుతుంది. రైట్, నేను చదువుతాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వేది గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. చిన్న ప్రార్థనకి కాదు. ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. మేము నీ పిల్లలం, నీ కుటుంబం, నీ పరివారి యేసయ్యా, నీ సంఘము, నీ సేవకులు తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు యేసయ్యా నీ పరిశుద్ధ గ్రంథము మేము ధ్యానించటానికి నువ్వు సహాయము చేయి అయా తండ్రి. హృదయము మోసకరమైనది, వ్యాధి గలది అని నీ వాక్యము సెలవిస్తుంది. నీ వాక్యము అయా తండ్రి నేర్చుకోవడానికి, సీక్యమానికి, నువ్వు సహాయంకి మాకు బలపరచ. నీవే మాతో అందరితో తిరిగి అయమాయమైన ప్రతి పొరపాటు, పాపము, దోషము ఈ వాక్యం ద్వారా దూరంకి సిమించో ప్రార్థనకి ఎంతో అయా కేంద్రం కెవ్కు అయా గ్రహించడం చక్కటి హృదయం మీమించో యేసుని పెదిరితే నాలో ఉండి నువ్వు మందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కథనం కూడా నోరిల్లా. రైట్, నేను గట్టిగా చెప్తున్నా కదా, వినపడట్లేదా? ఇర్మీయా గ్రంథము 17 అధ్యాయము 9 వచనం. రైట్, ఊడట్టి దేవుని బిడ్డారా, ఇక దేవుడు బాత్ ಕೆಚ್ಚೋಮೆಂದರೆ ಇರ್ತೈತೆ. దేవుడు మనకు ಕೆಚ್ಚೋಮೆಂತ ఒక గుర్తుకి ఎంతో ఒకటి ಕೆಚ್ಚೋಮೆಂತ బాత్ ಕೆಚ್ಚೋಮೆಂತ తెలుసా? నీ హృదయం అంట మోసకరమైనది. బాత నీ హృదయము మోసకరమైనది, నీ జీవము మోసకరమైనది. అది బాతి తృప్తి. సైలెంట్. అది బాతి తృప్తి. బాత్కెత ముంతృప్తి. హృదయము మోసకరమైనది. ఈ హృదయం ಬೇರೆ వాడుతారు, ఈ హృదయం ಬೇರೆ ఇస్తారు, ఈ జీవం ಬೇರೆ ఇస్తారు తెలుసా? దేవుడే మనకిస్తారు. కానీ ఈ మన జీవము, మన హృదయము, మన హృదయము, మరి మనది ప్రాణము, మన శరీరము, ఇది ಬೇರೆ ఇద్దరు దేవుడు ఇస్తారు. హల్లెలూయా. కానీ దేవుడు ఇస్తే దేవుడు నాకు పుట్టికిస్తారు నీకు గుర్తుమందవా? దేవుడు నాకు పుట్టికిస్తారు, నాకు దేవుడు జీవమిస్తారు, ప్రాణమిస్తారు, హృదయం ఇస్తారు, నాకు మేందులు ఇస్తారు. ఈ మేందులతే ఈ శరీరంతే, నీ పైరుతే, ఈ కైకినే, ఈ కాల్కినే, ఈ హృదయంతే
మరి నన్ను దేవునికి మహిమపరచుతాను, దేవుని కోసం నన్ను జీవించుతానేది మన ప్రతి విశ్వాసికి ఆలోచన వాయవాలి. హల్లెలూయా. ఆలోచన వాయవాలి. ఆలోచన వావుకుంటా ఉలటి దేవుని బిడ్డారా మీకు దేవుడు మీకు దేవుడు మనతో కెత్తమంతారు ఉలటి అది బాగా కెత్తమంతారు చెప్తే హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది చూడండి. మన బాగడికి కీకారు, మన బెగ మోసం ఆయిస్తారు, మన బేరం మోసం కీస్తారు, మన బేరం మోసం కీస్తారు. అర్థమైతే చాలా మంది వాళ్ళకి నమ్మి నేను డబ్బులు ఇచ్చినాను అప్పు బాత నేను ఇతనిస్తారు, నాడు ఇతనిస్తారు, ఆటోమేటిక్ ఇతనిస్తారు, ₹1,00,000 పిత్తారు. కానీ బాత ఈసుతో చెప్పుండో నన్నుతో చెప్పు ఆలోచిస్తారు. కానీ ₹1,00,000 డబ్బుకు ఇంకా తీర్చోరు. వారం రోజు టైం టేబుల్ వాడతారు. కానీ ఈదిలో దేవుని బిడ్డారా ఒకవేళ మాట చేత మోసం కీతోరు, లేకపోతే పైసా చేత మోసం కీతోరు, లేకపోతే ప్రేమ లోక ప్రేమలో అమ్మాయిని నేను ప్రేమించిన గడాభంగా నేను ప్రేమిస్తే అమ్మాయి నాకు దక్కుకుంటే ఇంకో రోజు తుంకుట్టా, అది మోసం. అది బాధ్యత మన సొంత ఆలోచన. దేవుని బిడ్డ సొంత ఆలోచనతోనే మనం మోసం కీతనిదో మన హృదయము మన జీవంతో మనం వైద్యుని మోసం కీతాం. అందుకనే మోసగాల్ని మార్చండి, తిరుగుబోతుని మార్చండి. అందరి కోసం మనం ప్రార్థనకి మనం కూడా దేవునికి మోసం కీర్తాం. బాత మోసం కీర్తాం తెలుసా? 6 రోజు కష్టపడి 7వ రోజు దేవుని మందిరితే వాయవాలి, బెగవాయవాలి. దేవుని మందిరితే వత్తిరితే నీ జీవితాన్ని మారితా, నీ బతుకు మారితా, నీ హృదయం మారితా, నీ మాట మారితా, నీ బుద్ధి మారితా. దేవుని బిడ్డారా నీ బుద్ధి మారితే నువ్వు మోసం కీర్తి, దేవునికి మోసం కీర్తి, సేవకుడికి మోసం కీర్తి, పాస్టర్ని మోసం కీర్తి, ఒకటోనైతే నీ మోసం కీర్తి, లోకంతో మొదలు కూడా నీ మోసం కీర్తి. వాడిమైతే నీ హృదయం మారిలే, నీ బుద్ధి మారిలే, నీ జీవితాలు మారిలే, నీ బతుకు మారిలే. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముతీను, మాటకే దేవుని నమ్ముతీను. బాతికేవాలి మాట సంఖ్య నన్ను కూడా యేసు ప్రభు నమ్ముతనితే పక్కతాంజు సెడ కామ్ కీతిన్ సెడ మాట వేస్తిన్ సేవకుడు కెట్ట మాట కేంద్విన్ బేకో దాతిన్. దేవుని బిడ్డారా నిజమైన విశ్వాసి బతికితో తెలుసా? దేవునికి నమ్ముతారు, దేవుని మోసం కీవోర్, లొత్తురుని మోసం కీవోర్, లొత్తురు మోసం కీవోర్, పక్క లొత్తురు మోసం కీవోర్, బేను మోసం కీవోర్, ఒకటిని పొర చెడ్డ మాట కెలర్, ఒకటిని పొర పెళ్లి మాట కెలర్, గుసగుసలాడరు. ఈ లోకం వేల మిత్రతి మోసమాయ లోకమా. హల్లెలూయా. ఇది మాయలోకం. మాయలోకంలో మాయ అలవట అత్తరుతి, మాయ మాట నువ్వు అలవట అత్తరుతి. నీ బాతికి తెలుసా? నీ ముత్తేలు మోసం కీతిన్, నీ ముత్తే పిల్లకి మోసం కీతిన్, నీ కుటుంబ పరివార్తులు మోసం కీతిన్, సొబ్బెతుడు ನಿಮ್ಮ మోసం కీతిను. బాధితే వాళ్ళ జీవితాలు మారిలే, వాళ్ళ హృదయం మారిలే, వాళ్ళ మనసు మారిలే. హల్లెలూయా. అందుకేనే క్రైస్తవుడు మారాలి, విశ్వాసి మారాలి, సేవకుడు మారాలి, సంఘ పెద్దగారు మారాలి, వేల మారవాలి. తెలుసా? దేవుడికి ఎత్తముంతో నీ హృదయం మంచిదయ్యి బిడా, నీ హృదయం మంచిదయ్యో. దేవుని బిడ్డారా నన్ను అదే కెత్తముంటారు. మనము ముఖాముఖికి ఒక్కొక్కసారి కెత్తవా, ఒక్కొక్కసారి విశ్వాసులకి వాక్యం చేత గద్దించవా, దైవ సేవకులు వాక్యం చేత గద్దించవు. నన్ను బాతకెత్తం తెలుసా? 6 రోజు కామ్ కీసు, 7వ రోజు దేవుని మందిరితే వాయవా, సేవకుడికి ఎత్తని కేంద్రవా, దేవునికి భయపడి లోబడి సేవకుడికి ఎత్తన మాట కేంద్రవాళ్ళ దేవుని మీద ఆసుంటే నీ జీవితాన్ని మారితే దేవుడు నీకు దొరకాలి. దేవుడు దొరకవాలంటే బెగవాయవాలి, దేవుని మందిరితే వాయవాలి, దేవుని వాక్యం కేంద్రవాలి, దేవుని వాక్యం కేంచి దేవుని అంటే తాత్రితి దేవుడికి నువ్వు ఆరాధిస్తాను, దేవుడు గణపరుస్తనైతే నీకు దేవుడు దొరుకుతాడు, నీ జీవితాన్ని మారుతా, నీ బతుకు మారుతా. హల్లెలూయా. దేవుని బిడ్డారా
గమనించండి. నేర్చుకునేవాళ్ళు, పర్ఫెక్ట్ నేర్చుకునేవాళ్ళు, ఎదుగవాళ్ళు ఆత్మీయంగా, వాక్యంతో ఎదుగవాళ్ళు, ఆత్మీయంగా ఎదుగవాలి. దేవుడు సేవకుడు మీకు కెత్తెత్తి కూడా మీకు అర్థమయ్యో బుర్రకెక్కో దేవుని బిడ్డారా. సేవకుడికి ఎంత మాట మీరు కేంద్రం ఎత్తితే సేవకుడు వెళ్ళి వస్తే మీరు అసలు ప్రార్థనకి తీరా, బేరంలో నోరేమంతీరా. దేవుని బిడ్డారా, సేవకురాలు, అవిశ్వాసులు అందరూ నేర్చుకునేవారు. ఒకవేళ సడన్గా సేవకుడు బేకే వేరే చోట నెల రోజులు మీటింగ్కి వస్తారనుకో, ఇక బాతికి ఇవ్వాలి. అమ్మగారు నడిపించే లెక్క మందవారు, విశ్వాసులు సహకరించేలెక్క మందవారు. దేవుని బిడ్డారా, సేవకుడి మీద ఆధారపడతానక్కయ్యో గట్టిగా ప్రార్థనకి నేర్చుకునేవారు. ప్రార్థనకి రాదు, గట్టిగా ప్రార్థనకి రాదు, పాటలు రాదు. దేవుని బిడ్డారా, అలా అయ్యో దేవుడు బాధ్యతమంతులు ఎత్తుతి బాలమైన ఎత్తుతి. దేవుని మీద ప్రేమిల్లే, ప్రార్థనకి ఇష్టమనో, పాట పాడని ఇష్టమనో, దేవుని స్తుతించడానికి స్తోత్రంకి అతను ఇష్టమని బాలమైతే మనసు ఇంకా సంపూర్ణంగా మారిలే. సేవకుడు ఇలా ఎత్తుతి 10 సార్లు సేవకుడికి పోనికి, అయ్యగారు మీరు ఆకేమని తిరగి ఆదివారం తిరవరిరా. దేవుని బిడ్డలు గమనించండి. విశ్వాసి నిజమైన బుద్ధి మారితే, బతుకు మారితే, మనసు మారితే బతికి ఇవ్వాలి తెలుసా. విశ్వాసి దేవుని మందిరితో ప్రార్థన కిసోడే మందవా, మునివాసి దేవుని మందిరితో ప్రార్థన కిసోడే మందవా. దేవుని బిడ్డారా, బుద్ధి మారో. సేవకుడు బోధించి మీకు వాక్యం నేర్పించి సేవకుడే ముని డొలిదాతారు, కానీ విశ్వాసులు బుద్ధి మారో. గమనించండి దేవుని బిడ్డ, మనం దేవుని పిల్లలం, దేవుని సంఘము. దేవుడు మన కొన్నాడు, దేవుడు తన నెత్తురితే మనకు నొరుకుతారు, కొనుక్కున్నాడు. దేవుడు వస్తారు మనకు, అస్తస్కి బతికి ఇవ్వాలి. పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. దేవుడికి ఎత్తన కేంద్రం. హల్లెలూయా. అందుకే నీకు దేవుడు బాధ్యత ముందు నీ హృదయము అన్నిటికంటే మోసకరమని, అది ఘోరమైనది, వ్యాధి గలది. దేవుని బిడ్డారా, కేసిటానికి ఏంటంటే ఊడటి నువ్వు దేవుని బిడ్డ, దేవుని మాట కేస్తుంటే నువ్వు నెక్కనల మంతి, నెక్కనల బతికి, నెక్కనల జీవించి, నెక్కనల దేవుడు నీకు సహాయంతో నువ్వు దేవుని మాట కేంద్రం నింతి దెయ్యం నీ ఎగ్నింతే సైతను నీలో నాలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, తన ఇష్టం ఉన్నట్టు వైపు తిప్పుతాడు సాతానుగాడు, తన మార్గంలో నడిపిస్తాడు. నువ్వు దేవుని మాట వినవు, సేవకుడి మాట వినవు, దేవుని వాక్యాన్ని నువ్వు లోపడవు. దేవుని వాక్యాన్ని భయపడవేను, దేవుని వాక్యాన్ని భయపడదవా, దేవుని వాక్యాన్ని మనము లోబడదవా, దేవుని భయపడదవా, సేవకుడి మాట కేంద్రవా. దేవుని బిడ్డారా గమనించండి. అందుకేనా బాధ్యత తిరిగితే నువ్వు దేవుని మాట కేంద్రం నింతితే, సేవకుడి మాట కేంద్రం నింతితే, దేవుని వాక్యాన్ని భయపడతలు నింతితే నువ్వు ఎన్ని బేగతిరితే నీ జీవితం మారు, నీ బతుకు మారు. దాని అర్థం మాత్రం కుక్క బతుకు లేకపోతే పంది బతుకు. దేవుని బిడ్డ హల్లెలూయా. ప్రార్థనే బాబు, ప్రార్థనకి తెలియదు. సేవకుని గురించి ఊడొద్దు. దేవుని మందిరితో వాసం మున్నే వాసు ప్రార్థనకి సోమందవారు బేరు కోసము, నీ కుటుంబం కోసం, నీ ముత్తెపిల్ల కోసం, నీ పరివారి కోసం, సేవకుడి కోసం, పరిచర్య కోసం, సంఘం కోసం ప్రార్థనకి సోమందవారు. ఇంకా సేవకుడు రెడీ అయ్యారు కదా, సేవకుడు ఇంకా బాగారు కదా, సేవకుని ఊడొద్దు. కానీ సైతాను నీకు మోసంకి ఇంత, నీకు సైతాను మంజు నీకు మోస పుచ్చించి అలబెట్టి నీ ఎగిరితే. దేవుని బిడ్డలు గమనించాడు. అందుకని నీ జీవితాన్ని మార్చవాలి. మన కాలం మీద మనం నిలబరిచి ప్రార్థనకి తరగతి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారు. అందుకనే నేను చేయితాను. మన 3, 4, 5, 10 మంది మధ్యన మన సంఘంలో మనం నిస్తున్న ప్రార్థనతో కావాలి. దేవుని బిడ్డ అందుకే నేను జోగానానికి అవుతాను. ఆదివారం దాయొద్దు, ఆదివారం గట్టి ప్రార్థనతున్నవా, ఆదివారం ఇక ప్రార్థన, ఇంక వేరే రోజు అంజుని మంచు ఊడ్చ వాయవా. దేవుని బిడ్డారా గమనించండి. మనుషుల్లా
దేవుని సేవకుని మాట, దేవుని వాక్యాన్ని భయం ఇల్లే. నాకు తెలుసు ఇంద్రనేది తెలితే అని బాత మందికి తెలుసా? నాకు తెలిసి నీకు కొద్ది కూడా తెలియదు. దేవుని బిడ్డ గమనించండి. దేవునిగా మన నారు మారవలి తెలితే, మన నార్దును దేవుడు మార్చవలితే, మన నార్దును దేవుడు మార్చవలి తెలితే, రక్షించవలి తెలితే, కొత్త ఆత్మ కొత్త కుటుంబాల మందవలి తెలితే, వాయవలి తెలితే, మనం మీకు నిలబరిచి ప్రార్థన తుగుతారు. దేవుడు గొప్ప కార్యం జరుగుతారు. ఊడితారు అని ఊడుతారు. ఓడేకసారి నిత్యలో ఈ దాతలు ఓ రోజు, ఆ దాత ఓ రోజు, ఆదివారం. దేవుని బిడ్డ గమనించండి. ఎన్నిసార్లు చెప్పిన ఆయనకి అర్థం కాదు. దేవుని బిడ్డలు గమనించండి. ఇక బాధ్యతము తిరితే, బాడీ తిరితే మనసు మారిల్లే, బుద్ధి మారిల్లే, బతుకు మారిల్లే. ఆయన దేవుని మోసం కీతరాలి. వేరొకే దేవుని మోసం కీతారు, సేవకుని మోసం కీతారు, అందరికీ మోసం కీతారు. మాట కెట్టుతారు కానీ మాట మీద నిలవరాలే. ఈరోజు మీరు కూడా అలా మిత్తిరా గమనించండి. అంటే అగ్గని ప్రార్థనకి ఇద్దరికి కొత్త కుమారు కూడా మారితే, అగ్గని ప్రార్థనకి ఇది కొత్త కుమారు కూడా మొత్తం అగదా అతే అన్నో. దేవుని బిడ్డ గమనించండి. దేవుడికి బాధ్యత తొలితే అందుకే బాధ్యతే మన కాళ్ళ మీద మనము నిలిచి ప్రార్థనతో, ప్రభా నన్ను ఇలాగా మార్చు, నీ మాట కేంచుతాను, నీ అర్థం తాకితాను, నీకు కెత్తల కేంచి నీ అర్థం తాకితే నీ మార్గத்தை నడుతాను, ప్రార్థన తూగుతాను. ఆయన మా సంఘం కోసం, సేవకుల కోసం, పరిచర్య కోసం ఆ రోజు నన్ను ఛత్తీస్గఢ్ వేస్తాను. మొట్టమొదట ఈడే ఫోన్ దుంకుతాం బేరో ఈడు జోగా. ఆ తర్వాత అమ్మగారు ఫోన్, రావా ఆదివారం గుర్తులేదా అంటే ఇక్కడ మొత్తం అన్ని చేసి పెట్టాలన్నమాట. దేవుని బిడ్డలు గమనించండి. సేవకుడు ఒక వారం లేకపోతే ప్రార్థన చేయాలా? సేవకుడు ఒక 2వ వారం లేకపోతే ప్రార్థన చేయాలా? మీకు రాదు. గింతు కూడా రాదు. ఎందుకు రాదు? దేవుని మీద మనసు పెడితే వస్తుంది. ఇంటి పనికి, వంట పనికి, చుట్టాలు, బంధువులు, ఫంక్షన్, పెళ్ళిళ్ళు, పారాటాలకి మనసు పెడితే దేవుని మాటలు రావు. దేవుని బిడ్డలు గమనించండి. అవన్నీ పని చేయి, దేవుని మీద మనసు మందవా. నీ బేకాంకీం కాంకాస్కీం సోబేకీం దేవుని మీద నీకు భయం మందవా, దేవుని వాక్యం మీద భయం మందవా, దేవుని మీద ప్రేమ మందవా, దేవుని మీద నన్ను ఒకవేళ నా దాసుడు, నా భార్య, నా భర్త ఇల్లపడే నన్ను ప్రార్థనకి ఆ రోజు మమ్మ ఆదివారం మీకు కైలాల మీద కెసి మా బాధ్యతం తెలుసా? కనీసం సరళైన కైలవలాగా తెలిసిన సేవకుడు మించి ఆಗ ಕೈಲವನ ಕೆಚ್ಚಿ ನರ್ಕೊಮ್ಯಾರ ರಾಂಗಿ ಆಗ మనం పాల్గొంటాం. ఆ చేస్తే ప్రార్థన కలుగుతాం. దేవుని బిడ్డలు గమనించండి. అందుకే బాధ్యత భయం 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 భయం. సేవకుడు మీకు డొలి దానోత్సవం సేవకుడు మీకు బతికించమంటారు, కెచ్చోడమంటారు, మీరు కేంద్రమంటారు. తాను పాటించమేడు, దాన్ని అనుసరించమేడు. హల్లెలూయా. రైట్. ఇంకొక మాట చూడగలటి ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చక్కటి మాట నిందాక బాధ్యతముతో చూడండి దేవుడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం 23వ వచనం చూడండి. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి వాటన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రముగా కాపాడుకొనవలెను. హల్లెలూయా. నన్కేతంగా బాధ్యతే గొర్రెమత్తి కూడా 10 మంది మందాలే మందవా, ప్రార్థనకి ఇవా, హల్లెలూయాకి ఎత్తవా, స్తోత్రంకి ఎత్తవా. మీరు 10 మంది మత్కైనా 8 మత్కైనా హల్లెలూయాకి ఎత్తతి కూడా లేనిపోయా వాడమైతే ఇంకా మీకు ఆ పవరు దేవుడు నీకు ఇవ్వరే బాయ్. హల్లెలూయా. దాని స్తోత్రం. అందుకే నీకు బాధ్యత్వం ఎంత తెలుసా? ఇక బాధ్యత సామెతల గ్రంథం బాధ్యత్వం ఎంత తెలుస్తే ఒకసారి మనం బెదిరించాలి. 22 నుంచి కూడా ఒకసారి చదువుతాం. ఒకటి ఆ వాత చదువుతాం ఎంత చెప్తే 22 కాదు కానీ 21 నుంచి చదువుతాం.
నీ కనుల నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయం మందు వాటిని భద్రం చేసుకున్నాము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరాలకు ఆరోగ్యాన్నిచ్చును. హల్లెలూయా. అందుకనే నీ హృదయము జీవాధారాలు బయలుదేరను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రము కాపాడుకొనవలెను. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక బాగా అర్థమైతే మీకు తెలుసా? ఇర్మీయా గ్రంథంలో మనం మూర్తం హృదయము మోసకారమైంది, వేది గలది. వేది అంటే అర్థమైతే మీకు అర్థమైందా? వేది తొలిది బాధతే ఒకవేళ నీ ముంతే మైస్ కుట్టి కూడా నీ బాధకి ఎవరైతే ఆ చుట్ట క్షమించే వాళ్ళు కలుసుకుండేవారు. చర్చిత ఆయన ఒకవేళ మాట మైకైనా లేకపోతే ముండాల వ్యక్తైనా బాధకి అక్కడికి ఆ చుట్ట మరికి వాళ్ళు ముండాలి కైలవాలి క్షమించ. మనం దేవుని బిడ్డ మనము బాధకి తెలుసా? మాట మైకైనా ಮುಂಡಾತ್ಕೇನ ಮೂತಿ ಪೈರ್ತು ಈ ಮೀಡ್ತಾ ಮೊದಲು ಈ ಮೀಡ್ತು ಬಾಡ್ ಮೇಲೆ ಓಡಗೆ ಬಾತಿತ್ತು జీవితాలు మారిండే, బతుకు మారిండే. విశ్వాసులారా కేంజట్టి అందుకే నీకు బాధ్యతమంతునిస్తుంది. నీ కనుల నుండి, నీ కనుల ఎదుట నుండి దేవుని మాటలు పోనీయకుము. దేవుని బిడ్డారా, నీ కనుల ఎదుట నుండి దేవుని మాటలు పోనీయకుము. దేవుని మాట కేంజవా, దేవుని మాట పాటించవా, దేవుని మాట ప్రకారం బతకవా, దేవుని మాట ప్రకారం మనం జీవించవా, నడదవా. దేవుని బిడ్డారా, హల్లెలూయా. ఈరోజు దేవుని మోసం కీర్తినా, సేవకుడు నువ్వు మోసం కీర్తినా గమనించు. దేవుని బిడ్డారా, నన్ను బాధకి అయితే తెలుసా? జోగానని బాధకి అయితే తెలుసా? మనము దేవుని మన కొత్త కుమ్మరి కూడా మారవలేదు. మనం నిత్తవా, మన కాళ్ళ మీద మనం ఇచ్చి ప్రార్థనకి తిరిగితే దేవుడు సహాయం కీతరు, దేవుడు కార్యం జరిగిస్తారు. మనం కీయవలసిన బాధ ప్రార్థనకి ఇవ్వాలి. దేవుడు అద్భుతాలు జరిగిస్తారు, కార్యం జరిగిస్తారు. ప్రతి ఆదివారం తిరిగితే పక్కలొత్తర బాతుడు వేరే చర్చి దాయితారా, ఆటిన దాయితారా, పెణులు దాయితారా. దేవుని బిడ్డారా, ఆదివారం కూడా ఆటకు తింటే దేవుని బిడ్డారు గమనించండి. హల్లెలూయా. గమనించండి. ప్రార్థనకి కల దేవుని బిడ్డ. ఆ సంఘం మనకెందుకు? అసలు నీ బే సంఘానికి మించి బే సంఘానికి విశ్వాసి, బే సేవకుడు నీ విశ్వాసి, ఆ సేవకుడు విశ్వాసి, ఈ సేవకుడు విశ్వాసినా గమనించాలి దేవుని బిడ్డ. అందుకే నీకు దేవుడు బాధ్యతతో తెలితే నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయక నీ హృదయం మందు వాటిని భద్రపరచుకోనుము. దేవుని వాక్యం అని భద్రపరచుకున్నావు. ఒకవేళ దేవుని వాక్యం నీ కిళ్ళిత్తుకనుకో, నువ్వు చర్చిత దాయింతి దేవుని భయం ఇల్లిత్తుకనుకో, దేవుని వాక్యం ఇస్తే భయం ఇల్లితురుతి, ప్రార్థన ఇస్తే భయం ఇల్లితే, దేవుడితే భయం ఇల్లుతుంది, దేవుని మీద విశ్వాసం ఇల్లితురుతి. అపవాది సైతాను నీకు వాడుకుంటున్నాడు, సాతాను నీకు వాడుకుంటున్నాడు, సాతాను నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నిలబడుతున్నావు అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతున్నావు. దేవుని మాట విన్నావు, సేవకుడి మాట విన్నావు, ఎవరి మాట విన్నావు? చూడండి, ఆయన ఎవరి మాట విన్నాడు? దేవుని బిడ్డ ఏదైనా బ్రతిలాడాలి. దేవుని బిడ్డలు గమనించండి. బ్రతిలాడొద్దు విశ్వాసులు. ఒక్కసారి రెండుసారి చెప్పినప్పుడు వాడు మారితే లేకపోతే లేదు, వాడు కర్మ అంతే. దేవుడు చూసి ఎప్పుడు బుద్ధి చెప్పాలో, ఎప్పుడు గద్దించాలో, ఎప్పుడు కొట్టాలి అప్పుడు కొడతాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. కానీ నీ జీవితానికి దేవునికి ఇవ్వాలి.
ఇర్మయా గ్రంథంలో ఉంటుంది, నీ జీవితాన్ని నీ హృదయము దేవుడికి ఇవ్వ, నీ బతుకు దేవునికి సమర్పించవా, నీ జీవితాన్ని నీ హృదయము అండ్ నీ దేవుని సమర్పించి, ప్రభా నేను నీ కోసం జీవించుతాను, నేను నీ కోసం జీవించుతాను, నీ కోసం బతుకుతాను అయా. యేసయ్య నా జీవితాన్ని మార్చా, నా బతుకు మార్చా, నా ముద్ద పిల్లకిని మార్చా, నా లోతువతను మార్చా అయా, నా కుటుంబ పరివార సభ్యతను మార్చా ప్రభా. నిజమైన విశ్వాసి తన కాళ్ళ మీద ఓని నిలబరిచి ఇలా ప్రార్థనకితో మా సేవకుని, మా సేవకురాన్ని అయ్యా యేసయ్య, మా సంఘాన్ని, మా నాటాన్ని ప్రభా. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు సహాయం కీతాడు, ఖచ్చితంగా సహాయం కీతాడు. అందుకే నీకు బాధ్యత హృదయం అంట. నువ్వు నీ హృదయం దేనికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ హృదయము దేవునికి ఇవ్వాలి, నీ జీవితానికి దేవునికి ఇవ్వాలి, నీ బతుకు దేవునికి ఇవ్వాలి. దేవానికి కెత్తలకే బతుకుతలేదు, దేవుడు కెత్తలకే బతకవా. ఊరాట నీకు ఇష్టం వస్తున్న భక్తుననుకో, నీకు దెబ్బకి దెబ్బ, అబ్బకి అబ్బ గుర్తువాతం. దేవుడు ఇది సత్యం. సేవకుడు వాక్యం ద్వారా గద్దిస్తే, సేవకుడు వాక్యం ద్వారా నీకు గద్దించినప్పుడు బుద్ధికి ఎత్తరేసుకుని నువ్వు కేజకపోతే, సేవకుని లెక్క చేయకపోతే, దేవుని సేవకుని లెక్క చేయకపోతే, దేవుని లెక్క చేయకుండా ఉంటే దేవుడు నీకు చేయో కాలు విరుక్కొడతాడు. దేవుని బిడ్డ గమనించండి, అదే బుద్ధి. కొంతమంది చేయి విరిగినా కాలు విరిగినా భయం ఉండదు. దేవుని బిడ్డ గమనించండి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటే, నీవు ఉంటే కరెక్ట్గా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా యేసు ప్రభు కోసం జీవించాలి. అవునా అంటే అవును, కాదంటే కాదనట్టు, నిజమితే నిజంగా బతకవాలి, అబద్ధం బతికితే అబద్ధంగా బతుకు. అబద్ధం బతికించిన పేరు సైతాన్, నిజంగా బతికించిన పేరు దేవుడు. యేసు మసి మాట నిಮಗೆ ಕೇಳಿಸುತ್ತೆ, పరమేశ్వర మాట ಕೇಳಿಸುತ್ತೆ, పరమేశ్వర మాట ಕೇಳಿಸುತ್ತೆ. నీకు దేవుడు కొత్త జీవితం ఇస్తాడు, కొత్త బతుకిస్తాడు, కొత్త ఆశీర్వాదం ఇస్తాడు, కొత్త జీవం ఇస్తాడు. అందుకనే మన నోరు బాగా దేవుని కోసం వాడుకునేవా, మన కైకప్ దేవుని కోసం వాడుకునేవా. అచుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అచుంటే దేవుడు ఏం బాధ్యత ఆరోగ్యం ఇస్తాడు. ఇక అదెక్కెత్తముంతా బాధ్యత తెలుసా, వారి సర్వ శరీరాలకు ఆరోగ్యం ఇచ్చును. హల్లెలూయా. ನಿಮ್ಮ దేవుని మాట ಕೇಳಿಸುತ್ತೆ. అందుకని జంగల్ జాపురం అంతా దేవుని మాట కేంద్రముంతా కేజీ బాధ జరగము తెలుసా, దేవుని మాట కేంద్రముంది కాబట్టి దేవుడు అందుకని అన్నిటినీ డోలదాని మాటను కూడా దేవుడు బసకి అని కీతరు ఉంటాం. అలాగే మనకు కూడా దేవుడు దేవునికి ఇష్టంగా బతిరితే, దేవుడు నచ్చినట్టు దేవునికి నచ్చినట్టు నువ్వు బతిరితే, దేవుడు నచ్చినట్టు జీవిస్తురితే, దేవుడు నచ్చినట్టు దేవుని మాట కేస్తురితే, దేవుడు నీకు బసకీతో, దేవుడు నీకు కాపాడుతాడు, దేవుడు నీకు నలకి జీవ సుఖం ఇస్తాడు, దేవుడు నీకు ఆశీస్కిస్తాడు, దేవుడు నీకు నీ కుటుంబాన్ని, నీ గర్వాలను సబ్కలకు దేవుడు భద్రకి పరమేశ్వర. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. హల్లెలూయా. అందుకని బాధ్యత దొరికితే ఆరోగ్యం వాతలే, దేవుని వాక్యాన్ని పాటిస్తుంటే జీవ సుఖం దొరికితా, ఆరోగ్యం దొరికితా, శక్తి, బలం, జ్ఞానం, బుద్ధి సెలే సొబ దేవుడి తరింద ముందు. కానీ నువ్వు దేవుని బిడ్డ నుంచి ನಿಮ್ಮ మరగనదయ్యో, నువ్వు దేవుని మరమేతు నుంచి మరగనదయ్యో. ఈరోజు మరిగికే యేసు ప్రభు నమ్ముతారు, దేవుని మరిగిస్తారు, మరిగి ఇష్టం ఒత్తడಕ್ಕೆ చర్చిత అందరే సుట్ట సార పోగో మందిని తించు దుర్మార్గులకు తయారత్తుడు, తిరుగుబోతులకు తయారత్తుడు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని బాధ్యతమంతుడికి మంచి మాటకెత్తమంతారు. అందుకనే మన హృదయం వేసుకుంటే చాలా డేంజర్ అంట, మన హృదయము చాలా డేంజర్. నేను ఇంతమందికి చూశాను, కొన్ని కుటుంబాలు భార్య పిల్లలతో సర్వనాశనం అయిపోయారు. ఎందుకు? దేవుని మాట వినలే. నేను చాలాసార్లు యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు నమ్ముకో, నువ్వు యేసు ప్రభు నమ్మితే నీ ముద్ద పిల్ల నెక్కనల మంతిరు.
నీకు నీకు ముత్తే మింతే, నీకు ముజలు మింతారు, నీకు పిల్ల మింతే. ఎబిసారం మానేసాయి. और मुत्ते मिलते पिल्ला मिलते और बात की तो तेलसा ना తెలిసిన వ్యక్తి నన్ను కెచ్చోడే మింతారు మార ఇది కెత్తటి కేజీలో వాళ్ళ ఆవిడ ఏబిసారానికి అలవెట్టబడ్డది. వాళ్ళ ఆవిడ ఏబిసారానికి వాళ్ళ ముత్తే ఏబిసారానికి అలవెట్ట పడి ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు నమ్మలేదు. మారు ఇది కెత్తరితే యేసు ప్రభుని నమ్మ, యేసు ప్రభు సహాయంకి తొలి కెత్తి కేజీలో ఆలస్ బాత జరుగుతా తెలుసా? ముత్తెడోళ్ళు వస్తా, ముసలోళ్ళు వస్తా, పిల్లడోళ్ళు వస్తారు, ఓయ్ తొరినుకుంటూ డోళ్ళు వస్తారు. హల్లెలూయా. నాకు బాగా తెలిసిన వ్యక్తులు అన్నమాట. నాకు బాగా పుత్రులు మానే దేవుని బిడ్డలు గమనించండి. పాపం అంట పాము లాంటిదంట. అందుకని హృదయం అలా బాధకి తిరిగితే నువ్వు పాపానికి అలవెట్టకి తిరిగితే పాపానికి మీద కెసోమంత నీ పొగ్గు మంచి నీకు అలవెట్ట బాగా అలవెట్టతే అనుకో. నువ్వు పొగ్గు తిన్ను, మంచి తిన్ను, కళ్ళు ఓక వేరుతో ముండలేము, ఓటని జగడమై ఓనికి రేము ఓని ఆవుకాయతో కెసోలేమంత వేరే. ఇది సైతాన్ అలవెట్ట ప్రభావం. ఇది సైతాన్ అలవెట్ట ప్రభావం. దేవుని బిడ్డరా మనలాస మన తిండిలా ఇది దేవుడు కూడా కెత్తిలో తినిందో భగవంతుడు బాకెత్తు తెలుసా? నిమ్మ కష్టపరిచి కమైకిస్తున్నంత డోడ కూర్చుంటేందు నీ ముద్దే పిల్లకి పోర్పా దేవుడి కథ ముంతో. అందుకనే దేవుడి మాట ప్రకారం నిమ్మ బతుడితే దేవుడు నీకు సహాయం కీత. దేవుడి మాట ప్రకారం నేను జీవిస్తుంటే దేవుడి మాట కేస్తుంటే దేవుని అర్థం తాకుని దేవుడు నీకు నలతి జీవ సుఖమీతో. దేవుడు ప్రేమించవా, దేవుడిని ఆరాధించవా, దేవుడిని గణపరచవా, దేవుడిని మహిమపరచవా. ఆ చుట్టే దేవుడు నీకు నీ ముత్తే పిల్లకి కాపాడుతాడు, భద్రపరచుతాడు, నలతి జీవ సుఖమీతో, నీకు ఆశీర్వదించుతాడు, నీకు దీవించుతాడు. దేవుడు బిడ్డారా, దేవుడు సంగమా, దేవుని మరకమే నువ్వు కేజటి. మనం దేవుని మరికిన వాళ్ళం, దేవుని మేసుకునే వాళ్ళం. గమనించండి, మరగొద్దు. అందుకని బాధ్యత తెలుసా? యోహాను చూడతాయి మీరు నా కుమార్తెలు నా మాట వినండి. ఈరోజు దేవుడు బెత్సొరకు జీవకీసు, ప్రేమకీసు, కరగముంతారు, కేయముంతారు. నా మరిని పాడస్తాయి, నా మేటి పాడస్తాయి. నా ఇవాళ నన్ను నీకు నెలకీతాను, నన్ను నీకు సభ్య బీమార్ తీసా, కష్టాల నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి, రోగాల నుంచి సోపు నన్ను నెలకీసి తనితో పరమేశ్వర్ కేయముంతో, పరమేశ్వర్ కరగముంతో. ఈరోజు విశ్వాసులారా కేంద్రటి బాడి తిరిగితే దేవుని మాట జీవము గల దేవుని మాట జీవింపకీత, దేవుని మాట బసకీత, జీవమిలువది దేవుని మాట జీవమీత, బసకీత, కాపాడత, నరక పేరు కాపాడని దేవుని మాట మన జీవితాలు మార్చి రోత జీవితం, రోత బతుకు, పంది బతుకు, కుక్క బతుకు, తిరగబతు బతుకు అంతా మార్చి మనకి పరిశుద్ధపరిచి పాపం లేని వరకు మార్చి మనల్ని పరలోకం తీసుకోని దేవుని మాట. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట కేంద్రంలో యేసు ప్రభుని నమ్మ, యేసు ప్రభుని విశ్వాసకి, పరమేశ్వర విశ్వాసకి తిరిగితే నీకు పరలోకం సోటు దొరికితే ಬೇರೆకెత్తి కూడా కేంద్ర దేవుని బిడ్డ బార్మతి కేంద్రం. నేను సుట్ట ఉండేవాళ్ళ పర్తసూరు, పొగై తిందేవాళ్ళ పర్తసూరు, సారాయి ఉండేవాళ్ళ పర్తసూరు ఇది కేసోమంతారు. అదే ఆశ నన్ను పొర్తే అదేమంత ముల్పాన దేవుని బిడ్డారు. గమనించండి, అది మనకు సుఖమైన జీవితం ఇవ్వో, సుఖమైన బతుకు ఇవ్వో. నెలతే జీవితం నెలతే బతుకు మనకు దొరకో. అది బతకడయ్యో, బతకడ యేసు మసీకి చెప్తారు. ನಿಮ್ಮ ಕಮೆಕ್ಕಿಸ್ ಬದುಕ పరమేశ్వర్ చెప్తారు. ನಿಮ್ಮ కమెక్కిస్ నీ ముద్దే పిల్లకి పోర్పా, నా కోసం బతుక, నా కోసం జీవించ, నా కోసం నిలుము. రోగం బతికైనా, బాధ బతికైనా, దుఃఖం బతికైనా దేవుని బిడ్డారా మనకు విశ్వాసం కూడా దెబ్బ పడతగల ముందు తెలుసా? శ్రమ పడవంటే తెలుసా?
ಕಷ್ಟಪಡುವಂತ తెలుసా నీ హృదయమల ನಿಮ್ಮ భద్రంగా ನಿಮ್ಮ కాపాడింది బాధ్యత నీ హృదయం ನೀವು భద్రంగా కాపాడింది మన బాధ్యత మన జీవిత సర్వం దేవా ఇదిగో నిమిత్త జీవితం ನಿಮ್ಮ నా గొప్ప రక్షణ ఇత్తి ನಿಮ್ಮ నాకు మార్మర్చి ఇత్తి నాకు విశ్వాసం ఇత్తి విశ్వాసం కాపాడవారు దేవుని బిడ్డారా ನಿಮ್ಮ పాపంతో బదలస్కి దేవుడు నీకు ప్రేమించి నీ బాధ్యత తెలుసా పాపం తీసే విమోచన ఇస్తారు నీకు రక్షణ ఇస్తారు నీకు రక్షణ ఇస్తారు నీకు బాధ్యత ఇస్తారు మారు మనసు ఇస్తారు నీకు ఏంటి సంతోషం ఇస్తారు సమాధానం ఇస్తారు ఆనందం ఇస్తారు ఇది కాపాడవాలి ప్రార్థన జీవితాన్ని కాపాడవాలి విశ్వాస జీవితాన్ని కాపాడవాలి దేవుని బిడ్డ కాపాడిన చుట్టూ నిజమైన దేవుని బిడ్డ నిజమైన దేవుని కుటుంబం హల్లెలూయా ఈరోజు ముత్తేరు కాపాడినారు ముద్దరు కాపాడిన ముత్తేలే నిమిష్టవత్ర నిమే నన్నిష్టవత్ర నన్నే బతకాలి డొల్లకాలించి ఊడన్నారు కానీ ಬೇರೆ నిజమైన బతుకున్నారు ಇಲ್ಲ మనలో తగే మనలోనే బాత మింతే అపవాది మింతే సైతాన్ మింతే సైతాన్ వాసు లొత్తురు లోన్ ముత్తే పిలాకి గిరఫ్తార్కి ఇస్తారు గడిబిడికి ఇస్తారు దేవుని బిడ్డలు గమనించండి దేవుడికి ఎత్తముతారు హల్లెలూయా అందుకే నీకు బాధ్యత ఉత్తరితే ఫస్ట్ అనే బాధ్యత ఇస్తే మన హృదయము జాగ్రత్త నన్ను నీకే మనసు ఇచ్చిన కొంతమంది ఉంటారు మంత్రుడి పీకి నువ్వు పేకల ప్రేమించను నీకే నేను నా మనసు ఇచ్చిన నువ్వే నా మనసులో ఉన్నా అది కాదు ప్రేమ అది సంపుతేది తేడా వస్తే అది లోక ప్రేమ వద్దు దేవుని ప్రేమతో మన వ్యక్తిని ప్రేమించవా నీ ముద్దను దేవుని ప్రేమతో ప్రేమకి ఇవ్వాలి జీవకి ఇవ్వాలి ఎడికి ఇవ్వాలి ఇలా బతకవాలి ఇది బతకాడు ఇలా జీవించవాలి ఇలా నడవాలి ఇలా తాకవాలి మనం వేస్తవాలి ప్రార్థనకి ఇవ్వాలి దేవుడికి ఎత్తారు భగవానికి ఎత్తరించు మనం సంశయమయ్యేవాళ్ళు హల్లెలూయా దాని స్తోత్రం దేవుని బిడ్డరా అందుకనే మన హృదయం అంట బేసుతేదు మన హృదయం బేసుతేది మన హృదయం బేసుతేదు మోసకరమైనది నిమ్ముతన్ని మోసం కీతి నిమ్ముతన్ని మోసం కీతి మోసం కీవుకుంటాను మా బతికేవాలి జీవించవాలి మనం దేవుని పిల్లలు అబద్ధం ఆడలేదయ్యో మోసం కినేదయ్యో దొంగతనం కినేదయ్యో ఒత్తిడి పోరో మనం లూట్పాటు కినేదయ్యో పెద్ద మాట వేస్తలేదయ్యో దేవుని బిడ్డారా హల్లెలూయా అందుకనే బాతికెత్త ముందు తిరిగితే దేవుని మాటలే బాతికేవాళ్ళు నీ కళ్ళు ఎదుట నుండి వాటి పోనీయకుండా నీవు భద్రంగా దాచుకుండవా నీ ఆ మాటని భద్రంగా దాచుకుండవా అదే రీతి నీ హృదయం ఇక్కడ మాత్రం ఆ హృదయం భద్రంగా దాచుకుండవాలి భద్రంగా కాపాడవాలి మన విశ్వాసం కాపాడవాలి హల్లెలూయా ఒక మాట కూడా మనము ముగించగల ఒక మాట కూడా చక్కటి మాట మింతిగా ఒకటి సామెతల గ్రంథము 3వ అధ్యాయము చక్కటి మాట మనం చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒకటి 3వ అధ్యాయము ఎక్కడ 3వ అధ్యాయము 3వ వచనమే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనమే ఒక బాధ్యత ముందు దయను సత్యను ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము హల్లెలూయా ఇక బాధ్యత ముందే దయ యేసు ప్రభు నీకు దయ చూపించాడు యేసు ప్రభు నీకు సత్యం ఇచ్చాడు యేసు ప్రభు నీకు దయ ఇచ్చాడు సత్యం ఇచ్చాడు అవుకే ఈ దయ సత్యాన్ని మనము విడిసిన దయతో యేసు ప్రభు కెత్త ముందు హల్లెలూయా అలాగే ఇక బాధ్యత ముందు తెలుసా విడిచిపోనీయకుము వాటిని కంట భూషణముగా ధరించుకొని నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము హల్లెలూయా నీ హృదయ పలకనము రాసుకొనుము దేవుని వాక్యం మనం గిసిడి బేలకెళ్తారు ప్యాంట్ బేలకెళ్తారు చీర బేల ఊడుస్తారు అలాగే దేవుని వాక్యం మనం బతికేవాళ్ళు మన హృదయంలో రాసుకుండవాలి మన హృదయం పలికితే రాసుకుండవాలి
అదే రీతి మనం మేతులతో కూడా అదే మందవాలి. మనం మేతులతో వెళ్ళి ఈ వస్త్రం వేలమని తిరిగితే అలాగే గుర్తు మందవాలి. మనకు ధరించవల దేవుని వాక్యాన్ని. అచుంటే దేవుడు మనకు సహాయంకి హల్లెలూయా. దేవుని వాక్యం అని ధరించాలంటే ఇది వేరే ధరిస్తారు. దేవుని వాక్యం ధరించడితే బతితే మన తలకాయ నుంచి కాలికిన వారికే దేవుని పొర భయం మందవా, దేవుని పొర భయం మందవా, దేవుని వాక్యం భయపరచమందవా. హల్లెలూయా. భయపరచమందవా. అచుంటే దేవుని వాక్యం నీ మింతే, అచుంటే దేవుని వాక్యం నీ హృదయం తెమ్మింతే. నీ హృదయం భద్రంగా కాపాడవాలి. నీ హృదయ పలికితేగు దేవుని వాక్యం అందవాలి. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డరా గమనించండి. దేవుడు మాలే దేవుని వాక్యం పాటిస్తుంటే దేవుడు అన్న బాధ్యత తెలుసా? నీకని నువ్వురంతులుగా దీవించుతాను. నీ కథమంతా నా మాట శ్రద్ధగా వినవారికి, నా మాట తమ హృదయంలో దాస్తుడికి, నా మాట ధరించిన వారికి నేను విస్తారంగా దీవిస్తాను. చెప్తారు నిరోపతిస్కాండంతే. దేవుని బిడ్డరా గమనించండి. దేవుడు బాధ్యతమంతో ఇతరితే అందుకనే మీ హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదంట. నీకు రోగం పుట్టించుట, నీకు బాత, నీకు మోసం పుట్టించిన నీ హృదయమే, రోగం పుట్టించిన నీ హృదయమే. ఆ హృదయము దేవుని అప్పగిస్తుంటే దేవుడు నీకు నడిపించుతారు. దేవుడు నీకు నాకు నడిపించుతారు. దేవుని అర్థమను నడదవాలి. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ప్రార్థనకి కాదు, కళ్ళు మూసుకుంది కాదు, ప్రార్థనకి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.